వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతితో దిగుంటా. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ, ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. టోటల్ 220 స్క్వేర్ యార్డ్స్, 32/62 ఫీట్ డైమెన్షన్స్తో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి ఇది వంపుగూడెంలో వస్తుందండి. 40 ఫీట్ రోడ్స్ ఈ విధంగా చూడొచ్చు మీరు. ఇది మొత్తం మనకి 40 ఫీట్ రోడ్స్తో చాలా మంచి లొకేషన్లో ఉంది. ఇది వంపుగూడెంలో వస్తుంది. కప్రా మున్సిపాలిటీలో రిజిస్ట్రేషన్ అవుతుంది. మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మనకి G+2 లిఫ్ట్తో పాటు వస్తుంది. మనకి 4 హ్యాచ్ బ్యాక్ కార్ పార్కింగ్. అదేవిధంగా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ వచ్చి, ఫస్ట్ ఫ్లోర్లో ట్రిపుల్ బెడ్రూమ్, సెకండ్ ఫ్లోర్లో ట్రిపుల్ బెడ్రూమ్ వస్తుంది. నేను ఈ వీడియోలో మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ అంతా మీకు టూర్ చేసి చూపిస్తాను. ఇది G+2 220 స్క్వేర్ HMDA లేఅవుట్లో 40 ఫీట్ రోడ్లో ఉంది. మనకి అదేవిధంగా ఈ ఇంటి వెనకల సైడ్ ఏదైతే ఉందో మొత్తం మనకి పార్క్ వస్తుంది 1 acre HMDA లేఅవుట్. సో ఇంటికి ఎలివేషన్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ చూపిస్తున్నప్పుడు ఆ స్పేస్ కూడా నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ నేను ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా నేను వెబ్సైట్లో పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా చూడండి. ఇక్కడ డిలే చేయకుండా మనం ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. చూస్తున్నారు కానీ మనకి ఇక్కడ ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది 32 ఫీట్ రైడ్ ఉంది, 32 ఫీట్ వైడ్ ఉంది. రోడ్ ఫేసింగ్ వచ్చి మీరు గమనిస్తే మనకి ఇక్కడ ప్లాంటేషన్ చెట్లు పెట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. అట్లీస్ట్ మనకి 6 ఫీట్ దాకా స్పేస్ అయితే వచ్చింది. మీరు చూడొచ్చు ఇది మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్తో ఉంది ఈ కాలనీ మొత్తం. సో ఇక్కడ మొత్తం ప్లాంటేషన్ చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. అదేవిధంగా వాటర్ హార్వెస్ట్ చేసుకోవడానికి ఇక్కడ స్పేస్ కూడా వచ్చింది. ర్యాంప్ మీరు గమనించవచ్చు, మనకి 2 కలర్స్ యూజ్ చేశారు, గ్రానైట్ అదేవిధంగా కాంక్రీట్ కూడా యూజ్ చేశారు. మొత్తం టార్ రోడ్స్ ఉన్నాయండి ఈ లొకేషన్కి, మీరు చూడొచ్చు. సో ఈ లొకేషన్ ఈ ర్యాంప్ మీరు గమనిస్తే మనకి మొత్తం ర్యాంప్ 2 కలర్స్ యూజ్ చేసి గ్రానైట్తో పాటు చాలా బాగా వచ్చింది. గేట్ కూడా మీరు గమనిస్తే ఆల్మోస్ట్ మనకి 9.5 ఫీట్ దాకా గేట్ అయితే వైడ్ ఉంది. మీరు ఇండిపెండెంట్ హౌస్ ఎలివేషన్ కూడా చూడొచ్చండి, చాలా బాగా వచ్చింది. ఎలివేషన్ అనేది మనకి ఆల్మోస్ట్ 2 to 3 కలర్స్ యూజ్ చేశారు. మనకి ఎల్లో, గ్రే ఇంకా ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగా వచ్చిందండి ఇండిపెండెంట్ హౌస్ అనేది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళి మనకి ఇండిపెండెంట్ హౌస్ ఎలా వచ్చిందనేది నేను మీకు చూపిస్తాను. సో మొదటిగా మీకు కార్ పార్కింగ్ స్పేస్ చూపిస్తాను. అదేవిధంగా మీరు కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఫీల్ అవ్వచ్చండి, చాలా మంచిగా కన్స్ట్రక్షన్లో చేశారు. ఇది మొత్తం 62 ఫీట్ డెప్త్ వస్తుంది ఈస్ట్ టు వెస్ట్. అదేవిధంగా నార్త్ టు సౌత్ వచ్చేసి మనకి 32 ఫీట్ వైడ్ వస్తుంది. మీరు మనకి ఇక్కడ లిఫ్ట్ స్పేస్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ విధంగా చాలా బాగా వస్తుంది. ఇంకా మెషిన్ పెట్టలేదు. మరియు గ్రానైట్ క్వాలిటీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు. అదేవిధంగా మొత్తం ఇక్కడ లపోత్రా ఫినిష్ తోటి గ్రానైట్ అయితే వచ్చింది. పార్కింగ్ స్పేస్ కూడా చాలా బాగా వచ్చింది, 62 ఫీట్ డెప్త్ వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా మనకి ఇంటి వెనకల సైడ్ పార్క్ ఏదైతే వచ్చిందో అది నేను మీకు చూపిస్తాను. సో అది కూడా చాలా బాగా వచ్చింది, మొత్తం ట్రయాంగిల్ షేప్లో వచ్చింది అది. సో ఆల్మోస్ట్ 1 acre 1.2 acre దాకా వచ్చింది అని స్పేస్ మీరు చూడొచ్చు. ఇదంతా పార్క్ స్పేస్, ఈ చివరి దాకా మొత్తం పార్క్ స్పేసే వస్తుంది. సో ఇప్పుడు మీరు ఇంటి వెనకల సైడ్ మనకి వెస్ట్ సైడ్ ఈ విధంగా సెట్ బ్యాక్ అయితే వచ్చింది. అదేవిధంగా సౌత్ సైడ్ కూడా మనకి 1.5 ఫీట్ దాకా సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. వాష్ ఏరియా మనకి ఈ విధంగా వస్తుందండి. సో ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది నేను మీకు మొదటిగా చూపిస్తాను. తర్వాత మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ట్రిపుల్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. సెకండ్ ఫ్లోర్లో ఉన్న ట్రిపుల్ బెడ్రూమ్ సిమిలర్గా ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే ఉందో ఎగ్జాక్ట్లీ సేమ్ అదే విధంగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మీరు ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఈ విధంగా పూజా గది, 2 అడల్ట్స్ కూర్చొని పూజ చేసుకోవచ్చు అండి, అంత స్పేస్ అయితే ఉంది, చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ చూపిస్తున్నాను. కిచెన్ రూమ్లో మనకి బీచ్ కలర్ టైల్స్, 2x4 టైల్స్, 7 ఫీట్ హైట్ వరకు ఇచ్చి చాలా బాగా వచ్చింది. చిమ్నీకి కానివ్వండి, వాటర్ ప్యూరిఫైయర్ కానీ పోర్ట్స్ ఆల్రెడీ ఇచ్చారు, ఎలక్ట్రికల్ పోర్ట్స్. అదేవిధంగా గ్రైండర్కి అన్నిటికీ సరిపోయేటట్టు ఎలక్ట్రిక్ పోర్ట్స్ కూడా చాలా బాగా వచ్చింది. మనకి ఈ స్పేస్ ఏదైతే చూస్తున్నారో ఇది మొత్తం మనకి లివింగ్ డైనింగ్ లాగా యూజ్ అవుతుంది. మనం ఈ స్పేస్లో డైనింగ్ యూజ్ చేసుకుంటాం. అదేవిధంగా టీవీ యూనిట్ వచ్చేసి మనకి ఇక్కడ వస్తుంది. 55-65 ఇంచ్ టీవీ వరకు వెళ్ళచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇది కామన్ టాయిలెట్తో వచ్చింది. కామన్ టాయిలెట్ కూడా మనకి వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది, నేను అది కూడా చూపిస్తున్నాను. సో మీరు చూడొచ్చు, కామన్ టాయిలెట్ అనేది మనకి వెస్ట్రన్ స్టైల్లో వచ్చింది. మొత్తం రూఫ్కి టచ్ అవుతుందండి టైల్స్ అన్నీ, 2x4 టైల్స్, బ్లాక్ కలర్ ఇంకా గ్రే కలర్ కాంబినేషన్స్తో వచ్చింది. ఇప్పుడు నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను మీకు. మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకి ఈ విధంగా వచ్చిందండి. మొత్తం మీరు టైల్స్ గమనించవచ్చు, మనకి 2.5 feet by 5 feet టైల్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది.
అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనిస్తే మనకి ఈ విధంగా 4 లైట్స్ LED లైట్స్ వచ్చి చాలా మంచి స్పేస్తో వచ్చింది. మనకి ఒకటి వెస్ట్ సైడ్లో 3x5 ఫీట్ డైమెన్షన్స్తో ఉన్న విండో, ఇంకొకటి 4x5 డైమెన్షన్స్తో ఉన్న సౌత్ సైడ్లో ఒక విండో కూడా వచ్చి చాలా మంచిగా వచ్చింది. మీరు గమనిస్తే మనకి ఈ రైలింగ్ ఏదైతే ఉందో వాల్ లోపలికి వెళ్ళింది కాబట్టి స్ట్రెంత్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 3 బెడ్రూమ్స్ ఏవైతే ఉందో అది కూడా నేను మీకు చూపిస్తాను. మనకి నార్త్ సైడ్లో కూడా ఇక్కడ మీరు గమనిస్తే నార్త్ సైడ్లో ఒకటి 5x5 డైమెన్షన్స్తో విండో, ఇంకొకటి 5x4 డైమెన్షన్స్తో విండో కూడా ఇక్కడ వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తాను. మరి ఒకసారి మీకు పార్కింగ్ స్పేస్ ఎలా ఉందో ఒకసారి చూడండి. పార్కింగ్ స్పేస్ ఎక్కువ కార్స్ ఉండి పార్కింగ్ స్పేస్ ఎక్కువ కావాలనుకున్నవారు ఈ ఇండిపెండెంట్ హౌస్ మీరు చూస్ చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. అదేవిధంగా నేను ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తాను. మొదటిగా ఇంతవరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ ఫొటోస్ కూడా నేను నా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను. సో పిక్చర్స్ కూడా తప్పకుండా చూడండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం మనకి 75 to 80% హోమ్ లోన్ కూడా వస్తుందండి. మనకి ఫ్రంట్ వ్యూ అనేది ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందో నేను మీకు చూపిస్తున్నాను. మొత్తం 2x4 బీచ్ కలర్ టైల్స్తో పాటు గోల్డ్ కలర్ ఎంగ్రేవింగ్ వచ్చి చాలా బాగా వచ్చిందండి, మీరు చూడొచ్చు ఇక్కడ. అదేవిధంగా సెట్ బ్యాక్స్ ఎలా వచ్చాయని నేను చూపిస్తాను. ఇప్పుడు నార్త్ సైడ్ మనకి సెట్ బ్యాక్స్ అనేవి ఈ విధంగా వచ్చిందండి, మీరు గమనించవచ్చు. నార్త్ సైడ్ ఇక్కడ సెట్ బ్యాక్స్ అనేది ఆల్మోస్ట్ మనకి 3 feet దాకా స్పేస్ అయితే వచ్చింది. అదేవిధంగా మీరు ఇక్కడ మనకి బాల్కనీ స్పేస్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తున్నాను. ఫ్రంట్ వ్యూ అది. సో చాలా బాగా వచ్చింది, స్పేస్ అయితే చాలా బాగా కలిసి వచ్చిందండి. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తున్నాను. మనకి ఈ విధంగా వచ్చిందండి. ఇక్కడ మీరు గమనిస్తే నార్త్ సైడ్లో ఒకటి 4x5 డైమెన్షన్స్తో విండో వచ్చి నార్త్ సైడ్లోనే ఒకటి ఫుల్ సైజ్ డోర్ కూడా వచ్చిందండి, మీరు గమనించవచ్చు ఇక్కడ. అదేవిధంగా టీవీ యూనిట్ మనము ఏ విధంగా వుడ్ వర్క్ చేయించుకుంటామో ఆ విధంగా మనకి సెట్ చేసుకోవచ్చు. 98 inch వరకు కూడా వెళ్ళచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. స్పేస్ అయితే చాలా బాగా వచ్చింది, మీరు గమనించవచ్చు. ఇక్కడ L షేప్ సోఫా ఒకటి వేసుకుంటే 4% సీటింగ్ కెపాసిటీ వస్తుంది, ఇంకొకటి ఇక్కడ 3% సీటింగ్ కెపాసిటీతో చైర్ కూడా వస్తుంది. సో 8 members ఈజీగా కూర్చోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇప్పుడు నేను మీకు హాల్ నుంచి నేను పూజా రూమ్ చూపిస్తున్నాను. పూజా రూమ్ మనకి కింద ఏ విధంగా అయితే వచ్చిందో ఎగ్జాక్ట్లీ అదే విధంగా ఇక్కడ కూడా ఇద్దరు కూర్చొని పూజ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తుంది. 2 adults కూర్చోవచ్చు. సో కిచెన్ రూమ్ వచ్చేటప్పటికి మనకి కిందలాగానే స్పేషియస్గా వచ్చిందండి. L షేప్ ప్లాట్ఫామ్ గ్రానైట్తో పాటు వచ్చి మనకి ఈ విధంగా సామాన్లు కూడా పెట్టుకోవడానికి స్పేస్ అయితే చాలా బాగా వచ్చింది. మనకి ఒకటి 3x3 డైమెన్షన్స్తో ఉన్న UPVC విండో వచ్చి మొత్తం మనకి వాటర్ ఫిల్టర్ కోసం, అదేవిధంగా ఇక్కడ కూడా చిమ్నీ కోసం పోర్ట్స్ అయితే ఇచ్చారు. చాలా బాగా వచ్చిందండి. మొత్తం 7 feet హైట్ వరకు టైల్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. మనకి ఇక్కడ డైనింగ్ రూమ్కి అటాచ్డ్ వాష్ ఏరియా కూడా వచ్చింది, అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో వాష్ ఏరియా అనేది మనకి ఆల్మోస్ట్ 14 feet దాకా వచ్చింది. 14 feet దాకా 4 feet వైడ్ కూడా వచ్చింది. సో చాలా బాగా వచ్చిందండి. సో నేను మీకు చూపించడానికి కదండి ఇంత పార్క్ స్పేస్ అని. సో ఇదంతా పార్క్ షేప్ ట్రయాంగిల్ షేప్లో వచ్చిందండి, చాలా బాగా వస్తుంది. చివరి దాకా ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు డైనింగ్ స్పేస్ చూపిస్తున్నాను. డైనింగ్ స్పేస్ మీరు చూడొచ్చు ఈ విధంగా. మనకి 4 seater లేదా 6 seater డైనింగ్ టేబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి హ్యాండ్ వాష్ యూనిట్ అనేది ఇక్కడ వస్తుంది. అదేవిధంగా గెస్ట్ బెడ్రూమ్ మీరు గమనిస్తే మనకి ఈ విధంగా గెస్ట్ బెడ్రూమ్ వచ్చింది, మీరు చూడొచ్చు. 5x5 డైమెన్షన్స్తో ఒకటి నార్త్ సైడ్లో విండో వచ్చింది గెస్ట్ బెడ్రూమ్లో. మనకి గెస్ట్ బెడ్రూమ్లో మీరు క్వీన్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. క్వీన్ సైజ్ బెడ్ కూడా వెళ్ళచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా సరిపోతుంది. అటువైపు ఇటువైపు ఇంకో 2 feet స్పేస్ కూడా వస్తుంది, చాలా బాగా వస్తుందండి. మనకి ఫాల్ సీలింగ్ అనేది ఈ విధంగా లైటింగ్ కండిషన్స్లో చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి అటాచ్ టాయిలెట్ బాత్తో ఉంది, నేను అది చూపిస్తాను. తర్వాత కామన్ టాయిలెట్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, చాలా స్పేషియస్గా వచ్చిందండి. మనకి కింగ్ సైజ్ బెడ్ యూజ్ చేసుకున్న తర్వాత కూడా మనకి ఒక స్టడీ టేబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నార్త్ సైడ్లో 5x5 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. షెల్ఫ్స్ కూడా ఈ విధంగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మీకు అటాచ్ టాయిలెట్ బాత్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇది అటాచ్ టాయిలెట్ బాత్ మనకి ఇక్కడ ఈ విధంగా చాలా బాగా వస్తుందండి. మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి దీనికి. సో ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చారు. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ఈ విధంగా కలర్ఫుల్ టైల్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. మొత్తం వెస్ట్రన్ స్టైల్లోనే
వచ్చాయండి అన్నీ. సో ఇక్కడ మీరు గెస్ట్ బెడ్రూమ్ కోసం కామన్ టాయిలెట్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తున్నాను. ఇది ఎగ్జాక్ట్లీ మనకి కింద ఏ విధంగా అయితే వచ్చిందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఇచ్చారండి. 7 feet మొత్తం రూఫ్ టచ్ అవుతున్నాయి మొత్తం మనకి టైల్స్. సో చాలా బాగా వచ్చింది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ మాత్రం చాలా స్పేషియస్గా వచ్చిందండి. కింద మనకి ఏ విధంగా అయితే మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందో అదే విధంగా అంతే స్పేస్తో వచ్చింది. కానీ ఇది అటాచ్ టాయిలెట్ బాత్తో వచ్చింది. చాలా బాగుంది. మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఒకటి 5x3 డైమెన్షన్స్తో ఒక విండో వెస్ట్ సైడ్లో వచ్చింది. అదేవిధంగా ఒకటి 5x5 డైమెన్షన్స్తో విండో సౌత్ సైడ్లో వచ్చిందండి. రూమ్ అయితే చాలా స్పేషియస్గా వచ్చింది. షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చింది. మొత్తం లైక్ చిన్న డెస్క్ లాగా ఒకటి ఇచ్చారు. మనం ఏదైనా యూస్ చేసుకోవడానికి మెటీరియల్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ఈ టాయిలెట్ బాత్ అనేది ఈ విధంగా చాలా బాగా వస్తుందండి. మీరు చూడొచ్చు టాయిలెట్ బాత్ అనేది ఈ విధంగా చాలా బాగా వచ్చి రూఫ్ వరకు టచ్ అవుతున్న టైల్స్ కూడా వచ్చి చాలా బాగుంది. మొత్తం అన్ని వెస్ట్రన్ స్టైల్లోనే వస్తాయి. సో మీరు గమనించవచ్చు. మనకి పైన హెడ్ రూమ్ స్టోరేజ్ కూడా వచ్చింది. సో ఇంతసేపు నేను మీకు G+2 ఇండిపెండెంట్ హౌస్ 220 square yards ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది మనకి ఒంపుగూడెం కాప్రా మున్సిపాలిటీలో వస్తుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మనకి 32x62 feet డైమెన్షన్స్తో టోటల్ 5500 SFTతో వస్తుందండి ఇండిపెండెంట్ హౌస్. సో ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి 2.4 crore కోట్ చేస్తున్నారు. ఒకవేళ ప్రైస్ లొకేషన్ మీకు రెండు మ్యాచ్ అవుతాయి. మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి సైట్ విజిట్ కోసం. అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా నా వెబ్సైట్లో నేను లింక్ షేర్ చేశాను, డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయొచ్చు. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ కోసం తప్పకుండా వెయిట్ చేయండి. మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్ తప్పకుండా నేను తీసుకొని వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.